హాయ్, నేను మీ జయంతి వల్లూరుపల్లి. ఈరోజు పూజ అయిపోయింది ఉదయం ఈ ప్లవనామ సంవత్సరంలో. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందాం. ఉగాది పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇష్టం ఉన్నా లేకపోయినా తినాల్సిందే, షడ్రుచులు మనం. అయితే ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అయితే నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను. ఇది మా పిల్లలందరూ కూడా చాలా ఇష్టం ఈ ఉగాది పచ్చడి అంటే. ఇది చూస్తే వాళ్ళు అంటారు, అయ్యో మమ్మీ ఎంత బాగా చేసిందో, మేము దూరాన్ని నిండిపోయామే అనుకుంటారు వాళ్ళు. ముందు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇలా రెడీ పెట్టుకోవాలన్నమాట. ముందుగా చింతపండుని ఇలా పులుసు తయారు చేసుకుని మనం రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఈ బెల్లాన్ని తరిగేసి ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే కరగాలి కదా మళ్ళీ. ఇంకా నెక్స్ట్ వేప పువ్వులు మాత్రమే మనం ఇందులో తీసుకోవాలి. చేదంటే కానీ దాంట్లో ఇంకా కాడలు అవి వస్తే మనకు తింటానికి బాగుండదు అనమాట. జస్ట్ అట్లా ముందు వేప ఆ కొమ్మల్ని బాగా కడగాలి మనం, అసలు శుభ్రంగా నీళ్ళలో కడుక్కుని ఆ తర్వాత పువ్వులు, స్వచ్ఛమైన పువ్వులు మాత్రం తీసుకోవాలి మనం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు కొత్త మామిడి కాయలు వస్తున్నాయి, చక్కగా పుల్లగా ఉంటున్నాయి అన్నమాట. ఈ పుల్ల మామిడికాయని తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. కొంతమంది కూర వేసుకుంటారు, కానీ నాకెందుకో ఇలా ముక్కలు వేస్తేనే ఇష్టం. అలాగే కొబ్బరి కూడా అంతే, చాలామంది కోరి కలుపుకుంటారు. అది ఒకలాగా గుజ్జులాగా అయిపోతుంది, నానిపోయి. అందుకని చెప్పి ఇలా అన్నీ ముక్కలే కోసి పెడతానమాట నేను. ఆ తర్వాత మళ్ళీ ఇందులో అరటిపండు, బాగా పండిన అరటిపండుని ఇలా చక్రాల్లాగా చేసుకుని రెడీ ఉంచుకోవాలి. తర్వాత సరే ఉప్పు కారం ఎలాగో రెడీ పెట్టుకుంటాము. ఇంక ఇవి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇవి పుట్నాల పప్పు శుభ్రంగా వేరి అందులో రాళ్ళు ఏమి లేకుండా చూసుకుని జాగ్రత్తగా కూడా కొన్ని పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటి? షడ్రుచులు, 6 రుచులు సమ్మేళనం అనమాట. 6 రుచులు ఏమేమి పెట్టాము ఇక్కడ? ఇదిగో బెల్లం ఒకటి, చేదు ఒకటి, 2 అయిపోయినాయి. తర్వాత ఉప్పు కారం 4 అయిపోయినాయి. తర్వాత పులుపు వగరు 6 అనమాట. ఇవి 6 ముఖ్యం. తర్వాత మన ఇష్టం, ఇంకెవరెవరు ఏమేమి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఓకేనా? లెటర్ స్టార్ట్. ముందుగా మనం ఈ పులుపులో అంటే దీంట్లో మనం వేసేసేయాలన్నమాట. పులుసు తీసుకున్నాం కదా, ఈ పులుసులో బెల్లం కరగాలంటే మనం ముందుగా బెల్లం వేసేసి ఇట్లా కాసేపు స్టర్ చేస్తే ఇది చక్కగా కరిగిపోతుంది బెల్లం. ఇది ఇలా కరుగుతూ ఉంటుంది. తర్వాత మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ముందు ఈ మామిడికాయ ముక్కలు వేసేద్దాం. ఇది కూడా ఒకసారి ఇలా కలపాలన్నమాట, ఎందుకంటే మునగాలి. ఇవన్నీ మునగకపోతే దానికి టేస్ట్ రాదు. నెక్స్ట్ ఇంకా ఈ కొబ్బరి ముక్కలు వేసేద్దాం. చూసుకుని వేసుకోవచ్చు, మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా కొన్ని మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రతిసారి కూడా వేయగానే మనం దాన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఈ పుట్నాల పప్పు లాస్ట్కి వేద్దాం. ఈ ఉప్పు మనం చూసుకుని వేసుకుంటే బెస్ట్, చిటికెడు ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. అలాగే కారం కూడా కొంచెమే అలా జస్ట్ అలా వేసుకోవాలి. కారం వేసి కలిపేసారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే అసలు ముఖ్యమైనదంటే అదే ఏంటది? వేప పువ్వు. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, ముఖ్యమైనది ఇదే. ఈ వేప పువ్వుని మనం ఇలా వేసుకోవాలి. ఇందులో వేసేసి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. ఈ వేప పువ్వు మునగాలి, దీంట్లో మునిగి ఆ చేదంతా దాంట్లో దిగాలి. ఆ చేదు దిగితేనే దాంట్లో రుచి అనమాట. అటు బెల్లం, ఇటు చేదు, మరి పులుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి టేస్ట్ భలే ఇదిగా ఉంటుంది నిజంగా టేస్ట్. ఉగాది పచ్చడి తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో. ఇంకా మిగిలింది ఏంటి మనం వేయాల్సింది? ఈ పుట్నాల పప్పు కూడా ఇష్టం, మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవి వేసేద్దాం, ఇవన్నీ పట్టేస్తే. ఇది నెక్స్ట్ ఇవన్నీ కలిపేసాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుంది ఇది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఈ అరటికాయ ముక్కల్ని ఇట్లా స్లైసెస్గా తరిగాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసేస్తే అవే విడిపోతాయి. తర్వాత ఇలా విడిపోతాయి అన్నమాట. విడిపోయి అందులో నాని చక్కగా అది ఇంకో టేస్ట్ వస్తుంది.
ఇంకొక అరటిపండు కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. పైకి తేలుతుంది ఇది, ఇంకొక అరటిపండు కూడా వేసుకోవచ్చు. సో ఇదండి ఉగాది పచ్చడి రెడీ. మరి మీరు మీళ్ళని ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మరి నేనైతే ఇలాగ చేస్తాను. మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా చాలా ఇష్టం ఇలా చేస్తే. ఇప్పుడు దీన్ని మనం దేవుడికి చూపించి తీసుకొద్దాం. ఈ ఉగాది పచ్చడిని అమ్మవారికి ఆరగింపు పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఈ ప్రసాదాన్ని మనం తిందాం. ఎలా ఉంది మమ్మీ? వావ్, చాలా బాగుంది. అన్నీ చక్కగా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా బాగా అన్ని రుచులు కూడా దాంట్లో కలుస్తాయి అన్నమాట. సో మీరందరూ కూడా తిన్నట్టుగా భావించుకోండి. ఓకే, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చు తినలేము. మరి అలానే స్వీట్ తినకుండాను ఉండలేము ఇంట్లో అందరూ. అందుకని ఇంట్లో ఉన్న వస్తువులతోటే చిన్న చిన్న చిట్కా స్వీట్స్ తయారు చేస్తాను. అవి ఏంటంటే మన ఇంట్లో ఉన్నవే. ఇవి చూడండి, మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్, ఇవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ బాదం గింజలు, ఓకే. తర్వాత పటికి బెల్లం, పంచదార బదులు పటికి బెల్లం వాడతాను నేను. నెక్స్ట్ జీడిపప్పు, ఇంకా నెయ్యి. ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ పెట్టుకున్నాం. ముందు ఏం చేయాలంటే ఈ బాదం గింజల్ని నానబెట్టి దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ బిస్కెట్స్, ఇంకా ఈ బిస్కెట్స్ని పొడి చేసేసుకోవాలి, మెత్తగా పొడి చేయాలి. చేసి జీడిపప్పును వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఈ పట్టి బెల్లాన్ని కూడా ఇవి మిక్సీ వేసినప్పుడే దీన్ని బాగా సన్నగా చేసుకుని దీన్ని కూడా వేసేసేయాలి, లేదంటే గరగరలాడుతూ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టుకుని అప్పుడు తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో కలుపుకుంటాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా నెయ్యి పోసుకుంటాం. దీంట్లో నెయ్యి వేస్తే కానీ మనకు ఆ టేస్ట్ రాదు, తర్వాత ఉండ కూడా అవ్వదు అని ఇలా కలుపుకుంటూ ఎంతవరకు వస్తుందో నెయ్యి చూసుకోవాలి మనం. ఘుమ వాసన వచ్చేస్తుందండి. ఈ నేతికిను ఈ బిస్కెట్ ఇవన్నీ కలిసి మంచి స్మెల్ వస్తుంది. మీకు స్మెల్ కనిపించదు కదా. సో ఇలా మనం ముందుగా బాగా ఇలా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని ముందు ఇట్లా ఉండలు చేసుకోవాలి. మనీ పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవాలి, లేదా చిన్న అంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని బాగా ఇప్పుడు నెయ్యి కలిపాం కదా ఈ బిస్కెట్ పొడిలోకి, దీంట్లో ఇట్లా గుండ్రంగా గట్టిగా నొక్కి చుట్టాలి. నొక్కిగా చుడితే అది విడిపోకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఆరి చక్కగా బీసుకుంటుంది. మరీ నొక్కేయకుండా ఇలా పెట్టేయాలి. అలా ఇంకా మిగతాది కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తూ ఏం చేయాలంటే ఒక్కొక్కటి మనం జీడిపప్పు దీని మీద పెట్టుకోవాలి. అందంగా తినడానికి బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, పిల్లలకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది జీడిపప్పు ఉంటే. ఓకే, నెక్స్ట్ ఇది జబ్బు చేయదు, పైగా బలం కూడా. మన ఇంటి వంట కదా, మనకి ఏమి దీనివల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఏముండవు, చక్కగా టేస్టీగా ఉంటుంది. మరి అన్నీ కూడా బలమైన పదార్థాలు ఇందులో. సరే మీరు కూడా ట్రై చేయండి. అన్నీ అందరికి ఇంట్లోనే ఉంటాయి కదా ఇవన్నీ. ఇవి ట్రై చేసి చక్కగా మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి. నేనైతే ఎక్కువ ఇలాంటివే చేస్తుంటా, చిన్న చిన్న స్వీట్స్. ఇదిగో బిస్కెట్ లడ్డు రెడీ. చాలా సింపుల్, తొందరగా అయిపోయింది కదా.
ఏముంది అవన్నీ గబగబా మిక్సీ పెట్టుకోవడం, నెయ్యి పోసుకోవడం, ఉండలు చుట్టేయటం, అలా టీవీ చూస్తూ కూడా చేసేసుకుని తినొచ్చు. సో డూ యూ లైక్ ఇట్?